జై లక్ష్మీ నరసింహాయ నమః. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నేను ఆంధ్ర నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈశ్వర్ మార్గం ఛానల్‌ని స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతూ వస్తున్నాను. ఈశ్వర్ మార్గం ఛానల్‌లో ఫస్ట్ పెట్టిన మలయాళ గణపతి విద్యను నేను చేయటం జరిగింది. మంచి అనుభవాలు రావటం జరిగింది. అక్కడి నుంచి ఈ ఛానల్‌ని కంప్లీట్‌గా ట్రస్ట్ చేస్తూ వచ్చాను. అయితే కిందటి నెల 22వ తారీఖున మహేష్ అన్న దగ్గర నుంచి, అంటే మహేష్ అన్నకి గురూజీ అని పిలవటం ఎక్కువగా ఇష్టం ఉండదు. అందువల్ల నేను మాట్లాడేటప్పుడు కూడా మహేష్ అన్న అని మాత్రమే మాట్లాడుతూ ఉంటాను. అయితే మహేష్ అన్న దగ్గర నుంచి కిందటి నెల 22వ తారీఖున నేను నరసింహస్వామి విద్యను తీసుకోవడం జరిగింది. నరసింహస్వామి విద్యను చేసేటప్పుడు నాకు కొన్ని అనుభవాలు ఎదురయ్యాయి. వాటిని షేర్ చేసుకోవడం కోసమని ఈ వీడియో చేయడం జరిగింది. అయితే మా నరసింహస్వామి విద్య చేసేటప్పుడు మూలమంత్రాన్ని పొద్దున్న 5 సార్లు, నైట్ 5 సార్లు చదవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మంత్ర విద్య తీసుకున్నప్పుడు స్టార్టింగు మార్నింగ్ ఒక్క మాల మంత్ర జపం చేయగానే మూలమంత్రాన్ని నా బాడీలో ఏదో తెలియని ఒక వైబ్రేషన్స్ మొదలయ్యాయి. బీజాక్షరాలు చదివేటప్పుడు ముఖ్యంగా మరీ వైబ్రేషన్స్ రావడం ఎక్కువగా గమనించాను. అయితే ఒక్క మాల మంత్ర జపం చేయంగానే బాడీ మొత్తం వీక్ అయిపోయి చాలా ఒక రకమైన వీక్‌నెస్ అనిపించేది. అందువల్ల ఎక్కువ మాలలు జపం చేసేవాడిని కాదు. ఒక మాల చేసుకునేవాడిని, సాయంత్రం ఒక మాల చేసేవాడిని. అయితే ఇలా 3 రోజులు గడిచిపోయింది. మూడో రోజు నైటు స్వామి నేను ఫోటో ఫ్రేమ్‌లో ఎలాగైతే పూజిస్తున్నానో, అదే ఫోటో ఫ్రేమ్‌లో ఉన్నట్లుగా నాకు కలలో దర్శనమవ్వటం జరిగింది. అయితే ఆ కలలో దర్శనమిచ్చిన వెంటనే ఏదో ఒక శక్తి నా వెన్నుపూస లోపలికి ప్రవేశించినట్లు నాకనిపించింది. కానీ అనుభూతి మాత్రం కల అయినా, కానీ అనుభూతి మాత్రం రియల్‌గా అనిపించింది. వెంటనే లేచి కూర్చున్నాను. కూర్చొని నాకొక నిమిషం ఏం అర్థం కాలేదు. ఒక రకమైన భయం ఏర్పడింది. అంటే ఏదైనా తప్పు చేశానేమో, అందుకే అలా అయిందేమో అనుకున్నాను. కానీ ఆ తెల్లారి రోజు మహేష్ అన్నకి చెప్పిన తర్వాత, మహేష్ అన్న క్లియర్‌గా చెప్పారు. "స్వామి నీకు కేంద్రీకృతము నీ వెన్నుపూసలో అవుతున్నాడు" అని చెప్పి. అప్పటినుంచి నాకొక రకమైన ఫీల్, నరసింహస్వామిని చూడంగానే లేదా ఫోటో చూడంగానే బాడీ మొత్తం ఒక రకమైన హ్యాపీనెస్ వైబ్రేషన్‌తో బాడీ గాల్లో తేలుతున్నట్లు అనిపించడం గమనించాను. తర్వాత నుంచి నెక్స్ట్ డే నుంచి మూలమంత్రం జపం చేసేటప్పుడు ఇదివరకు ఏదైతే ఒక్క మాల జపం చేసుకునేవాడిని. కానీ ఆ రోజు నుంచి మార్నింగ్ 5 మాలల జపం ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నాను. ఈవినింగ్ 5 మాలల మూలమంత్రాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లియర్‌గా చేసుకోవటం జరిగింది. అయితే ఈ మూలమంత్రం జపం 11 రోజులు చేయాల్సి ఉంటుంది. అది చేసే క్రమంలో నేను ప్రతిరోజు నరసింహస్వామి గుడికి వెళ్ళేవాడిని. ఆ గుడికి లోపలికి ప్రవేశించిన వెంటనే మన మైండు, బాడీ ఒక రకమైన హ్యాపీనెస్ అనమాట. ఒక రకంగా ఎలా చెప్పాలంటే, మనం ఏదో గాల్లో తేలిపోతున్నట్లు, అలాంటి ఫీలింగ్స్ రావటం బాగా గమనించాను. తర్వాత నెమ్మదిగా మంత్రజపం చేస్తున్నప్పుడు, నా బంధువులు ఏ సమస్యలతో బాధపడుతున్నారో, ఆ సమస్యల గురించి నాకు ఒక్కొక్కటిగా తెలియటం మొదలవుతుంది. తర్వాత ఏమవుతుందంటే, ఇంకా ముందుకెళ్ళేటప్పుడు ఏవేవో కొన్ని శక్తులు నా పక్కన వచ్చి కూర్చున్నట్లు, నాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నట్లు అనిపించేవి. కొద్ది రోజుల తరువాత చివర్లో 11 రోజుల దగ్గరగా వస్తుందనుకున్నప్పుడు, మూలమంత్రం జపం చేసే బీజాక్షరాలుంటాయి మూలమంత్రంలో. ఆ బీజాక్షరాలు చదివే ముందు నా నోటి నుంచి నా ప్రమేయం లేకుండానే ఒక రకమైన సింహ గర్జనలు రావటం మొదలయ్యాయి. అంటే ఈ బీజాక్షరాలు చదివే ముందు సింహం ఎలాగైతే గర్జిస్తుందో, అదే విధంగా నా కంఠం నుంచి శబ్దాలు రావటం మొదలయ్యాయి. అది నా ప్రమేయం లేకుండానే జరుగుతుంది. కానీ అది జరుగుతున్నది అన్న విషయం నాకు తెలుస్తుంది. అలాంటి మహావిద్యలను మాకు ప్రసాదించినందుకు మహేష్ అన్నకి చాలా కృతజ్ఞతుడై ఉన్నాను. అన్న ఇలాంటి వీడియోలు అందరికీ అందించండి. ఇలాంటి విద్యలను అందరికీ అందించి చాలామంది చాలా సమస్యలతో బాధపడుతున్నారు. వాళ్ళందరినీ మీ వల్ల అయినంత వరకు బయటికి తీసుకురండి ఆ ఇబ్బందుల నుంచి. ఈ విద్యను నాకు దానం చేసినందుకు ఎంతో కొంతమందిని నెగెటివ్ నుంచి పాజిటివ్‌లోకి తీసుకురావడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. జై లక్ష్మీ నరసింహాయ నమః.